నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సంకల్పాలు చేస్తాము, కర్తవ్యంలోకి తీసుకువస్తేనే సంస్కారాలు పరివర్తన అవుతాయి. మన మనసు బుద్ధి సంస్కారము మొదటి పాఠం. సో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో 15th డిసెంబర్ 2009 మురళి 2009 డిసెంబర్ నెల 15వ తారీఖు, పేజ్ నంబర్ 122. సో పరివారంతో ఎందుకు కలిసి ఉండాలని బాబా ఇందులో చెప్తున్నారు. సో రాజ్యము ధర్మము రెండు స్థాపన అవుతున్నాయి. ధర్మపితలు వచ్చేసరికి అక్కడ ఏంటంటే ధర్మాన్ని స్థాపిస్తారు, కానీ మనము ధర్మాన్ని రాజ్యాన్ని రెండింటినీ స్థాపిస్తాం. తర్వాత పరివారంలోకి రావాలా లేకపోతే సన్యాసాశ్రమ ధర్మంలోకి రావాలా అన్నదే ఇక్కడ ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. సో దాని గురించే బాబా చెప్తూ ఏవేవైతే మహావాక్యాలు ఉన్నాయో అవన్నీ చదువుకున్నాము. ఆ తర్వాత బాబా నిన్న ఏమన్నారంటే 4 సరిగ్గా ఉన్నారా లేక 2 ఒకదానిలో సరిగ్గా ఉన్నారా, పరిశీలించుకున్నారా, చేసుకున్నారా పరిశీలన అని అడిగాను నిన్న. సో అక్కడ నిన్న మురళి ఆపాం. మరి క్లాస్ అయిపోయిన తర్వాత మరి పడుకునేటప్పుడు పరంధామానికి వెళ్ళినప్పుడు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి అందరూ పరిశీలించుకున్నారో లేదో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. స్వయం పైన నిశ్చయము, బాబా పైన, డ్రామా పైన, పరివారం పైన. నిశ్చయము, సంశయము ఇవి యాక్చువల్గా అంటే అక్కడ చెయ్యాల్సింది ఏంటి అని అంటే మన వాడుక భాషలో నమ్మకము అని అంటాం. సో నేను ఆత్మని అన్న నిశ్చయం మనకుంటే అప్పుడు ఆత్మ అన్న స్థితిలో ప్రవర్తిస్తాం. అది లేకపోతే ఏమవుద్దంటే దేహం వైపు వెళ్ళిపోతాం, దేహ నియమాల వైపు వెళ్ళిపోతాం. సో బాబా పైన నిశ్చయం ఉంటే బాబా ఎలాంటి వారో ఆ రకంగా స్వీకరించి ఆయన చెప్పినట్టు వినడం. నోటితోటి ఊరికే బాబా బాబా అనడం కాదు. సో ఇప్పుడు ఇలాంటివి చెప్తే మధురమైన పిల్లలు ఏమంటున్నారంటే బాబానే చెప్పారు కదా, నా బాబా అంటే అన్నీ అయిపోతాయంటే నా బాబా అంటే అవుతాయి. నిజంగానే నా బాబా అన్నప్పుడు అక్కడ ఆ శక్తి వచ్చేస్తుంది. ఆ వచ్చిన తర్వాత దాని స్వకల్యాణం లోక కళ్యాణం కోసం కూడా వాడాలి కదా. నెక్స్ట్ స్టెప్ కూడా చూసుకోవాలి కదా. ఒకటే పాయింట్ పట్టేసుకుని కూర్చుని తను బాబా అని అంటా ఉంటానంటే అది భక్తుల మాదిరి జపం చేసినట్టు ఉంటుంది. సో భక్తులు ఏం చేస్తారు, ఏదో ఒక మంత్రాన్ని పట్టుకుని అంటే ఓం నమ శివానో బాబానో ఇంకేదో ఏదో ఒక గురువు మంత్రం ఉపదేశించాడని చెప్పి అది ఒకటి పట్టుకుని జపాలు చేసుకుంటూ ఉంటారు. సో ఇది భక్తి మార్గం కాదు కదా, జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలో ఏం చెప్తున్నాడైనా పూర్తిగా ఈ 4 మీద నిశ్చయం ఉండి ఆయన సమానంగా ఇంకా ఇస్తూ పోవడమే ఉంది అక్కడ. రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగం తీసుకుని విశ్వ పరివర్తన విషయంలో మన భాగస్వామ్యాన్ని తీసుకోమంటున్నాడు. అంటే పూర్తిగా ఒక ఉన్నత స్థితి అది. సో మనం ఇంకా భక్తుల మాదిరి కూర్చొని ఒక పదాన్ని పట్టుకుని మేము బాబా బాబా అని చెప్పిస్తాం, బాబానే చెప్పారు కదా అంటే అవును చెప్పారు. అదే బాబా కూడా ఏం చెప్పారంటే ఈ 4 పైన, స్వయం పైన, బాబా పైన, డ్రామా పైన, పరివారం పైన నిశ్చయం ఉండాలని కూడా ఆ బాబానే చెప్పారు. సో ఆయన చెప్పిన జ్ఞానాన్ని సంపూర్ణంగా తీసుకోవాలి. సంపూర్ణంగా తీసుకుంటేనే సంపూర్ణంగా సంపన్నంగా తయారవుతాం. మనకు అనుకూలానికి తగ్గట్టు ఒక పాయింట్ తీసి బాబానే చెప్పారు కదా అంటే చెప్పారు, ఆయన ఎన్నో విషయాలు చెప్పాం, మనం ఎన్ని చేసామా అన్నది చూసుకోవాలి. ఇక్కడ ఈరోజు పూర్తిగా సంపన్నంగా సంపూర్ణంగా తయారవ్వాలి అంటే, సంపూర్ణంగా అంటే ఏ బలహీనతలు లేని స్థితి, సంపన్నంగా అంటే మొత్తం ప్రాప్తులతోటి సంపన్నంగా, అది ఇక్కడే జరగాలి సంగమంలో. సో అందుకే ఎంత వీలైతే వీలు అయినా కాకపోయినా స్వచింతన చేయాల్సిందే, ఇంకా అదే పద్ధతి. సో స్వచింతన చేసుకుని ఎన్ని బలహీనతలు ఉన్నాయా అని చూసుకుని చెక్ చేసుకుని ఆ బలహీనతల్ని బాబాకి ఇచ్చేయమంటున్నాడు. బలహీనతలు ఇంకొకరి మీద ప్రయోగం చేయడం కాదు, అవి బాబాకి ఇచ్చేస్తే మనకు శక్తులు ఇస్తా అంటున్నాడు.
సో ఈ 4 పరిశీలించుకున్న తర్వాత బాబా మీరు డ్రామా మరియు పరివారం 4 నిశ్చయంతో నేను సరిగ్గా ఉన్నాను అని భావించేవారు చేతులెత్తండి. సరిగా ఉన్నారా? సరిగా ఉన్నారు. పరీక్ష పెట్టమంటారా? చేతులెత్తండి. పరివారంలో పాస్ అయిపోయారా? సో ఇక్కడ పరివారంలో పాస్ అయ్యామా అంటే పాస్కి కొలమానం ఏంటంటే ఎవరిని చూసినా వాళ్ళ యొక్క స్వధర్మాన్ని చూడ్డం. ఇంకా ఇప్పటికి కూడా కూర్చుని వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళంటే నాకు నచ్చరు, వీళ్ళంటే నాకు నచ్చరు, వాళ్ళంటే నాకు భయము, ఇవన్నీ మాట్లాడుతున్నామంటే మనం ఆత్మ అన్న స్వధర్మం ఇక పరివారం వరకు కూడా కాదు అసలు. ఆత్మ అన్న దాని మీదనే నిశ్చయం లేదు. ఇక్కడ మనం 4 పాయింట్లు అన్ని ఇంకా కలిపి చదువుకోవాలి, కలిపి పురుషార్థం చేసుకోవాలి. సో ఈ రోజు నేను ఆత్మని, తండ్రి పరమాత్మని ఇక్కడ నిశ్చయం ఏర్పడితే ఆ తర్వాత డ్రామా పరివారం ఈజీగా చేయొచ్చు. అసలు స్వయం పైననే మనకు అక్కడ నిశ్చయం ఏర్పడలేదు. ఇంకా దేహం అని చెప్పేసి దేహానికి ఏమవుతుంది, నా పరువుకి ఏమైపోతుంది, ముఖ్యంగా పరివారం విషయానికి వచ్చేసరికి ఏమైపోతుంది, ఎవరేమంటారో, ఏం ప్రశ్నిస్తారో, ఎవరైనా ఎందుకు అంటారు, ఎందుకు ప్రశ్నిస్తారంటే మనం వెళ్ళి అందరి జీవితాల్లో దూరిపోతూ ఉంటాం కాబట్టి. సో మనం వెళ్ళి అందరి జీవితాల్లో దూరిపోతే ఏమవుతుంది, వాళ్ళు దూరిపోతారు. మనం వెళ్ళి అవతల వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఒక ప్రశ్న వేస్తే బాబా పదమాపదం తిరిగి వస్తుంది అంటాడు. సో అవతల వాళ్ళు 100 క్వశ్చన్లు వేస్తారు. ఆ 100కి సమాధానాలు ఇచ్చేసరికి యుగం గడిచిపోతుంది. సో మనం పరచింతనలో ఉన్నాము. సో దృష్టి ద్వారా సృష్టి అన్నారు. సో నా దృష్టికోణం ఏంటి, పరచింతన. సో పరచింతనలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తాయి, సో ఖచ్చితంగా వ్యర్థమే వస్తుంది. సో మనం ఒకరి జీవితాల్లో చూస్తే వాళ్ళు మన జీవితాల్లో చూసుకుంటూ ఉంటారు. ఇంకా మా స్వయాన్ని ఎప్పుడు చూసుకుంటాము, స్వయం ఆత్మ అన్నది ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు 4 నిశ్చయం ఏర్పడుతుంది, ఎప్పుడు అన్ని పూర్తి ఖాతాలు సమాప్తి చేసి బాబా చెప్పినట్టు ఎవరు రెడీగా ఉంటాము. సో ఇది చెక్ చేసుకోవాలి. సో ఎవరు రెడీగా ఉండడము, అకస్మాత్తు ఈ 2 పదాలు గుర్తుంచుకోమని చెప్తాడు. ఏ టైంకి శరీరం వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియదు. సో అకస్మాత్తు అన్న పదం చెప్పాడు. సో రెడీ అయిపోయి ఉండాలి. రెడీ అయిపోయి ఉండాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఆత్మ అన్న స్థితి అంటే ఫస్ట్ ఏం చేస్తా అంటే సార్ట్అవుట్ చేసేసుకోవాలి అన్ని. సో బలహీనతలన్నీ వేసేసామా, ఖజానాలతోటి సంపన్నంగా అయ్యామా, స్థూల విషయాలకు వచ్చేసరికి ఈ ఆస్తి పంపకాలు, డబ్బులు, బంగారాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సార్ట్అవుట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇదే గనక అంతిమ గడి అయితే, శరీరం వదలాల్సి వస్తే ఆత్మ అన్న స్థితిలో ఉంటేనే బాబాని స్మృతి చేస్తూ వదిలేయగలం. అలా కాకుండా ఎన్నో విషయాలు గుర్తొస్తున్నాయంటే అక్కడ బుద్ధి ఉందని అర్థం. ఎందుకంటే మేము వ్యక్తిగతంగా పాఠాలు చెప్పినప్పుడు స్టూడెంట్స్ని ఒకవేళ ఇదే అంతిమ క్షణం శరీరం వదిలేసి వెళ్ళాలి అని అంటే వెళ్ళగలమా అని చెక్ చేసుకోమంటే ఎవరికి వాళ్ళకి ఎన్నో విషయాలు గుర్తొచ్చాయంటే ఏం గుర్తొస్తున్నాయి అందరికానంటే పిల్లలు గుర్తొస్తున్నారు, డబ్బు గుర్తొస్తుంది, బంగారం గుర్తొస్తుంది. ఇవన్నీ సార్ట్అవుట్ చేసేసుకోవాలి. యజ్ఞంలో వేసుకుంటామా, ఆస్తి పంపకాలు చేసేస్తామా, మనం ఒకవేళ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తే వాళ్ళ జీవితం సెక్యూరిటీగా చేసేసామా, ఇవన్నీ ఇప్పుడు సెటిల్ చేసుకోవాల్సిన విషయాలే. ఎట్లా సెటిల్ చేసుకోవాలంటే ఇంకా వెళ్ళాల్సి వస్తే ఇంకా బాబా అంటే వెళ్ళిపోయి ఎట్లాగూ వెళ్ళిపోవాల్సిందే, ఎట్లాగూ చెప్తున్నాడు బాబా యుగ పరివర్తన జరుగుతుందని చెప్పేసి. మరి చెప్పినప్పుడు ఆ టైంకి అయ్యో ఇంకా అది సెటిల్ చేయలేదు, వీళ్ళకి చెప్పలేదు, ఇంకా అక్కడ దాచిపెట్టాం, ఇక్కడ దాచిపెట్టామని కాకుండా ఇచ్చేది ఉంటే ఇచ్చేస్తాము, యజ్ఞంలో వేసేది ఉంటే వేసేసుకుంటాం, అయిపోయింది. ఇంకా అక్కడికి ఆ సెటిల్మెంట్లు అయిపోవాలి. స్థూలమైనవి, సూక్ష్మమైన ఏవైతే ఉన్నాయో మన బలహీనతలు ఇవన్నీ కూడా వేసేస్తూ పోతాము, ఖజానాలు పెట్టుకుంటాము. ఇప్పుడు సబ్జెక్ట్ ఏదైతే చెప్తున్నామో పరివారం అని చెప్పి సంబంధాల పరంగా కూడా ఎక్కడెక్కడ మనకు పాజిటివ్ అంటే మంచి సంబంధాలు ఉంటే పెంచుకుంటాం, వాటిని చెడగొట్టుకోవద్దు దేన్ని కూడా. చెడిపోయిన సంబంధాలు ఏమైనా ఉంటే లోపల పరివర్తన చేస్తే బయట ఇదవుతుంది. సో అంటే ఎవ్వరితోటి మళ్ళీ కొత్త ఖాతాలు ఏర్పరచుకోవద్దు. ఉన్న వాటిని, మంచిగా ఉన్న వాటిని పెంచుకుంటాము, ఆ తర్వాత సరిగ్గా లేని వాటిని సరిదిద్దుకుంటాం. సో అది వాళ్ళకి క్షమాపణలు చెప్పి సరిదిద్దుకుంటామా, కలిసి ఉంటామా, ఏం చేస్తామన్నది అది ఎవరికి వాళ్ళు మొత్తం అంతా సెటిల్ చేసేసుకోవాలి. మళ్ళీ ఎవరితో ఒకరితోటి బుద్ధి తగులుకు నుండి అయ్యో ఇలా చేసేది ఉండే, అలా చేసేది ఉండే, ఇంకా వాళ్ళు గుర్తు. ఎందుకంటే
ఎలాగైతే స్థూలమైన విషయాలు గుర్తొస్తాయో, ఆస్తులు, బంగారాలు, డబ్బులు, సంబంధాల పరంగా కూడా గుర్తొచ్చే అవకాశాలు ఉంటాయి. రే ఆ రోజు అలా చేసాం, ఇలా చేసాం అని చెప్పి. సో ప్రతి సంబంధం సుఖాంతం అయిపోవాలి. సో అన్ని సెటిల్ చేసేసుకోవాలి. సేవలకు వెళ్ళినప్పుడు కొత్త ఖాతాలు మళ్ళీ ఓపెన్ చేసుకోవద్దు. సో ఎవరైనా ఏదైనా అన్నారంటే ఓకే ఫైన్, ఇంకా ఎక్కడ గొడవలు పెట్టుకుంటూ కూర్చుంటాము, ఏం చేస్తాం? ఇప్పుడు అవన్నీ అవసరమా మనకి? వాళ్ళు ఎవరైనా వచ్చి సేవలు చేస్తామంటే సరే, చెయ్యము అంటే కూడా సరే, ఏదైనా మనకు ఓకే అయిపోయి ఉండాలి. అంతేగాని ఇలాగే జరగాలి, ఇలాగే చెప్పాలి, ఇలాగే పెట్టాలి, చేయాలంటే ఇవన్నీ మనకే దెబ్బ పడిపోతాయి. సో బయట ఏం మాట్లాడుతున్నామని కాదు, లోపల ఏం ఆలోచిస్తున్నాం అన్నదే పాయింట్ ఇక్కడ. సో ఎవరో గురించి ఆలోచించి వీళ్ళు మాట వినలేదు, వీళ్ళు చెయ్యలేదు, పెట్టలేదు, ఎందుకు మన భాగ్యాన్ని భ్రష్టు పట్టించుకోవాలి? ఎలాగో అంత తాత్కాలికం అని చెప్తున్నాడు బాబా, ఎవరు శాశ్వతం కాదు, వెళ్ళిపోవాల్సిందే. సో డ్రామా జ్ఞానం ఇచ్చాడు ఇక్కడ. డ్రామా పైన నిశ్చయం అంటేనే అది. సో డ్రామా మీద నిజంగా నిశ్చయం ఉండి రికార్డింగ్ నడుస్తుందని తెలిసినప్పుడు, సో ఎవరు ఎలాంటి వాళ్ళు అయితే ఏముంది, వాళ్ళని శ్రేష్ఠ భావంతో చూసామంటే రికార్డింగ్ ప్రాపర్గా అయిపోతుంది. సో మన మీద మనం ఫోకస్ పెట్టేసుకోవాలి. సో కరెక్ట్ గా అన్ని సెటిల్ చేయాలా అని చెప్పేసి మళ్ళీ కొత్త వాళ్ళు పరిచయాలు అయిపోతే సమస్యలు వచ్చేస్తాయేమో, సేవలకు పోతే కొత్త సమస్యలు వస్తాయేమో అని చెప్పి ఇలా ఆలోచించి మళ్ళీ మూలకు కూర్చుండిపోవద్దు, మళ్ళీ యోగం చేసుకుంటామని చెప్పి. ఆఖరి వరకు సంబంధ సంప్రదింపులు చేస్తూనే ఉంటాం. సంబంధ సంప్రదింపుల్లోకి వస్తాము. ఒకవేళ వ్యక్తులతోటి సంఘటనలు ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి, విఘ్నాలు వస్తాయి అని అంటే మనం విఘ్న వినాశకులం కదా. మరి మనం విఘ్న వినాశకులం అయినప్పుడు ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎన్ని అబ్స్టాకల్స్ వచ్చినా మన సంకల్ప శక్తితోటి వినాశనం చేసుకుంటూ పోతాం. ఇంకా భయపడాల్సింది ఏముంది? సో ఈ రోజు ఏ సేవలకు వెళ్ళినా, సంఘటనలకు వెళ్తున్నా, వ్యక్తులతోటి వెళ్ళినా, అన్ని విషయాల్లో మనకు ఆ నైపుణ్యం ఉండాలి. మన సంకల్పాలు ఏ టైంకి ఏది వాడాలి, ఏం చేయాలి, పరిస్థితులు మన అనుకూలంగా ఎలా తిప్పుకోవాలి. సో పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు, మనము ఆ పరిస్థితులను మనకు అనుకూలంగా తిప్పుకోవాలి. సో పరిస్థితుల్ని అనుకూలంగా తిప్పుకోవడం అంటే వ్యక్తుల్ని తిప్పేసుకుని మాయమాటలు చెప్పేసి కాదు. సో వ్యక్తులు సమస్య క్రియేట్ చేస్తున్నారంటే దాన్ని నాకు అనుకూలంగా ఎలా తిప్పుకుంటాను నేను? సో వ్యక్తులు సమస్య క్రియేట్ చేస్తుంటే ఎట్లా అనుకూలంగా తిప్పుకుంటాము? మనం సాక్షి స్థితి మెయింటైన్ చేస్తున్నామా? లోపల ఏం ఆలోచిస్తున్నామో, ప్రశ్నలు ఏమైనా వస్తున్నాయా వాళ్ళ గురించి అని మన ఉన్నతి గురించి ఆలోచించుకోవాలి. నేనంతా అలా చేయబట్టే ఈ పూర్తిగా ఆల్మోస్ట్ వ్యర్థం అన్నది పోయి. మొన్న అరుణాచలం కూడా ఎందుకు వెళ్ళొచ్చాను? ఇప్పుడు ఇలా ఇంట్లో కూర్చుని క్లాసులు చెప్తుంటే ఏమవుతుందంటే ఎంతవరకు వ్యర్థం వచ్చిందా, సమర్థం వచ్చిందా తెలీదు. ఎందుకంటే నేను చెప్తుంటాను, మీరు వింటూ ఉంటారు. ఆ తర్వాత ఏమన్నా ప్రశ్నలు అడిగితే మీరు అడుగుతారు, నేను చెప్తాను. సో మరి అలాంటప్పుడు ఎంతవరకు నా స్థితి మెయింటైన్ అవుతోంది, ఎంతవరకు నేను ధారణ చేస్తున్నాను నాకు ఎట్లా తెలుస్తుంది? సో నలుగుట్లోకి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. ముఖ్యంగా బ్రాహ్మణ పరివారంలోకి వెళ్తే తెలుస్తుంది. ఎందుకంటే భక్తుల దగ్గరికి వెళ్తే ఏమైందంటే వాళ్ళు ఇంచుమించు గౌరవ మర్యాదలు ఇచ్చి మనకు అనుకూలంగానే ఉంటారు. అబ్బా వీళ్ళు మంచి జ్ఞానం చెప్తారు, బాగా మాట్లాడతారు, చేస్తారని ఇంచుమించు అనుకూలంగానే ఉంటారు. సమస్యలు ఎక్కడ వస్తాయి? బ్రాహ్మణ అంటే చెకింగ్ అక్కడే ఉంది. సో ఈ మధ్య ఏమైంది, ఎక్కువ సేవలకి ఏం వెళ్ళట్లేదు. ఈ జూమ్ క్లాసెస్ అని, వెబ్సైట్లని, వీటిల్లోనే ఉన్నాం. కానీ అలా అని చెప్పేసి చెకింగ్ లేకపోతే ఎట్లా? నాకు సడన్ గా మాయ వచ్చేసిందా, వ్యర్థం వచ్చేసిందా, ఇవేం తెలియదు. అందుకే మొన్న ఏం చేశాను, తమిళనాడులోకి వెళ్ళేసి వచ్చాను. ఎందుకంటే నలుగుట్లో ఉంటే చెకింగ్ ఉపయోగపడుతుంది మనకి. సో కాబట్టి ఎంత వ్యతిరేకత పరిస్థితులు ఉన్నా ప్రశ్నలు ఆగాయా, శుభ కామనలు చేయగలుగుతున్నామా, శుభ భావన పెట్టగలుగుతున్నామా, ఇవన్నీ ధారణ అన్న సబ్జెక్ట్, పరివారం పట్ల నిశ్చయము, ఆత్మ పరం బాబా, డ్రామా, వీటి నాలుగింటిలో నిశ్చయం ఏర్పడిందా, ఆయన చెప్పిన స్థితికి వచ్చామా అన్న చెకింగ్ పాయింట్ నలుగుట్లోకి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. ఇలా మనం ఇళ్లలో కూర్చుని నేను చెప్పేసి మీరు ఇళ్లలో కూర్చుని వినేస్తే ఇది జ్ఞానం, ఇది జ్ఞానం వింటున్నారు. కానీ ప్రాక్టికల్ లైఫ్ ఈ విన్న జ్ఞానాన్ని ఇప్పుడు మనం ఏంటి, పరివారంతో కలిసి ఉండాలి, పరివారం పట్ల శుభభావన శుభకామన ఉండాలి అని అంటే అది ఎప్పుడు తెలుస్తుంది? పరివారంలోకి వెళ్ళినప్పుడు. ఇంచుమించు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ వ్యతిరేకంగానే మాట్లాడతారు, వ్యర్థమే మాట్లాడతారు, వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చేస్తారు.
ఇంకెవరి గురించో చెప్తారు. సమస్యలు ఒకటి కాదు ఒకటి కాదు, ఎన్ని వచ్చినా నేను ఆత్మాన స్థితి మెయింటైన్ చేశానా? మన మాట కాదు ఇక్కడ, మన ఆలోచన ఏంటా అన్నది పాయింట్. చాలా సందర్భాల్లో సమస్యలు వస్తే చాలా మంది నోరు మూసుకునే ఉంటారు, ఏం మాట్లాడరు. లోపల ఏం నడుస్తుందా అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు జరిగేటప్పుడు నోరు ఇప్పుతాం మేము. సో మా వాయిస్ వినిపిస్తుంది కాబట్టి అందరు మమ్మల్ని తప్పుపడుతూ ఉంటారు. ఎందుకంటే నోరు మూసేసిన వాళ్ళ పాపం ఏం లేదంటే అమాయకులు నోరు మూస్తారు. మేము నోరు ఇచ్చినప్పుడు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఏ సందర్భంలో మాట్లాడాము, ఎందుకు మాట్లాడాము, ఏ తప్పు విషయాన్ని ఆపడానికి మాట్లాడాము అన్నది అక్కడ పాయింట్. సో లోకం తప్పు పడుతుందా అంటే ఖచ్చితంగా తప్పు పడుతుంది. మంచి పనులు చేస్తేనే తప్పు పట్టే యుగం ఇది. మనకు ఆల్రెడీ బాబా సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చేసాడు. మనం ఇప్పుడు సత్యుగంలో లేము, సంగమంలో ఉన్నాం. సో సంగమం యుగం ఎటువంటిదంటే ఏది వెళ్ళి ఒక నలుగురు మంచి కోసం ఒక మొక్క నాటినా గానీ కమిషన్లు వస్తున్నాయేమోనండి, అందుకని మొక్కలు నాటారేమో అంటారు. సేవలకు వెళ్ళాము, మన సొంత డబ్బులన్నీ వేసుకుని లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చేస్తే ఏమో డబ్బు వస్తుందేమో, లేనిది ఎందుకు చేస్తారు అని చెప్పి మధురమైన పిల్లలు ఎన్నో మాట్లాడతాడు. అవన్నీ మనకు సంబంధం లేని విషయాలు. ఎవరు ఎన్నన్నా మాట్లాడుకొని మన రికార్డింగ్ ప్రాపర్గా ఉందా చూసుకోవాలి. ఇది మెయిన్. స్వచింతన. లోకం ఏమన్నా అనుకోవచ్చు. ఇప్పుడు నేనే ఉన్నాను, మంజులక్కయ్య బ్రహ్మకుమారుల గురించి మాట్లాడుతుంది అంటారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు అంటే కొంత భాగం చూశారు, అంటే యూట్యూబ్ లో వీడియో ద్వారా చూశారు. అది తప్పితే ఇంకా నా జీవితం ఎవరికి ఏమీ తెలియదు. సో ఎవరో ఏదో అన్నారు కదా అని ఆగిపోవద్దు. సో ఒక బిట్టును పట్టుకుని మాట్లాడుతున్నారు. సో చాలా మంది ఏం చేస్తారంటే, తెలుసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ అంటే పరివారంతో వ్యక్తులతోటి సమస్యలు వచ్చేవే ఇక్కడ. ఏదో ఒక విషయాన్ని తీసుకుని వాళ్ళకే అంత తెలిసినట్టు మాట్లాడేస్తుంటారు, స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు మన గురించి, మన వ్యక్తిగత జీవితాల గురించి. అలాంటివి విని చాలా మంది షేక్ అయిపోతారు. నా గురించి ఎందుకు అలా మాట్లాడాలి, నా గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు, నా గురించి తెలియనప్పుడు అందరిలో ఎందుకు చెప్పని ఈ ప్రశ్నలు వేసేసుకుంటూ ఉంటారు. సో మన గురించి తెలియదన్న విషయం మనం చెప్తూ మనకే తెలిసిపోయింది కదా, మన గురించి తెలియదు కాబట్టి మాట్లాడుతున్నారు. జ్ఞాని ఆత్మ అయితే మాట్లాడదు కదా. సో యూట్యూబ్ లో చూసేస్తారు, చూసేస్తే బ్రహ్మకుమారిలో చెప్పేసి, సో మంజులక్క బ్రహ్మకుమారి చెప్తాను, ఇంకా వేరే జీవితమే లేనట్టు ఉంటుంది. సో అవగాహన నాకు ఉండాలి. ఎక్కడ చూసారు వీళ్ళు నన్ను, ఎక్కడ విన్నారు నన్ను? యూట్యూబ్ లో విన్నారు. సో యూట్యూబ్ లో కొన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేరు తీశాను, తీస్తున్నాను, తీయబోతాను కూడా. ఎందుకంటే కొన్ని విషయాల్లో అవగాహన పెంచాల్సి వచ్చినప్పుడు, కొన్ని తప్పులు జరిగినప్పుడు తీయాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకుటుంబాల్లోకి వస్తున్నప్పుడు రాజ్యంలో ఏ తప్పులు జరుగుతున్నాయి ఏంటన్న నిఘా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతివాడు వచ్చి వెన్నుపోటు పొడి చేస్తానంటే మనకెందుకులే బాబా చూసుకుంటాడులే అని చెప్పి మనం ఇలాంటి డైలాగులు చెప్తూ కూర్చున్నామంటే అది రాజకుటుంబీకుల లక్షణం కాదు. ఏ కారణం చేతైనా పురుషార్థం చేసి రాజ్యాల్లోకి వచ్చినా ఇటువంటి యాటిట్యూడ్ ఉంది అనుకోండి, ఎవరెట్టిపోతే నాకేంటి, ఎవరేం చేస్తే నాకేంటంటే ఎవడో ఒకడు వెన్నుపోటు వేసేస్తాడు. వెన్నుపోటు వేసేస్తే ఇంకా అప్పుడు ఆ రాణి పద్మిని వీళ్ళు ఉంటారు చూసారు, వెళ్ళి మంటల్లో దూకేసి రాజ్యాలు వదిలి వెళ్ళిపోయి అడవులు పట్టుకుని పోయి అటువంటి రాజ్యాలు వస్తాయి. ఎందుకు? సంగమంలో మనం అలాంటి తప్పు చేసే వాళ్ళు ఎవడా అన్న విషయాన్ని మనం తెలుసుకోవట్లేదు. తప్పు చేసే వాళ్ళ గురించి తెలుసుకుని మాట్లాడితే భోజాలు వచ్చేస్తాయంట, పాపాలు వచ్చేస్తాయంట. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి బాబా పొరపాటున కూడా సింహాసనం మీద కూర్చోపెట్టరు. తప్పు చేసేవాడిని రాజకుటుంబీకులు కంట్రోల్ చేసి తీరాల్సింది. సత్య త్రేతాయుగాల్లో నేరాలు ఉండవు. ద్వాపర యుగానికి వచ్చేసరికి సో 2 ఫిబ్రవరి 1969 మురళిలో బ్రహ్మబాబా ద్వాపర యుగంలో విక్రమార్కుడు అయినట్టు చూపించారు. రాజ్య పదవిలోకి వచ్చాడు, అవంతి రాజ్యాన్ని పరిపాలించినట్టు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, బాబా ఇచ్చే ప్రాప్తి 21 జన్మలకు వస్తే ఆ తర్వాత నుంచి కూడా మళ్ళీ ద్వాపరం నుంచి ఈ దాత స్థితిలో ఉంటారు కాబట్టి రాజ్యాల్లోకి వస్తారని అర్థం. సో పుణ్యాత్మలుగా అయ్యే విధి అని ఒక మురళి ఉంది. ఆ మురళిలో బాబా ఏం చెప్పారంటే, ద్వాపర యుగం నుంచి వచ్చిన రాజకుటుంబీకులు రాజ్యంలో శాంతిని నెలకొల్పడం కోసము ఎంతో చేశారంటే ఆ ద్వాపరం నుంచి ఇంకా స్లోగా స్టార్ట్ అవుతాయి కొన్ని కొన్ని చిన్న చిన్న నేరాలు, అంటే దొంగతనాలని అవన్నీ ఇవన్నీ చేసినప్పుడు ఆ రాజు వాళ్ళని కఠినంగా శిక్షించేవాడు. ఉదాహరణకి రాజ్యంలో స్టార్ట్ అయింది అనుకోండి దొంగతనం. సో దొంగతనం జరిగినప్పుడు ఇప్పట్లాగా పోలీసులు కుమ్మక్కైపోయి దొంగల్ని ప్రొటెక్ట్ చేసి ఇవన్నీ ఏం చేయరు.
అప్పటి రాజులు ఏం చేసేవాళ్ళంటే ఆ రకంగా ఎవరైనా నేరాలు చేస్తే ఆ నేరాలు వ్యాప్తి చెందొద్దని చెప్పేసి ఆ నేరస్తుల్ని కఠినంగా శిక్షించేవాడు. సో నేరస్తుల గురించి మాట్లాడొద్దు, నేరస్తుల గురించి మాట్లాడితే పాపాలు వచ్చేస్తాయని ఇట్లాంటి చచ్చిపుచ్చు జ్ఞానాన్ని పెట్టుకొని ఉండరు ఆ ద్వాపరం నుంచి. ఖచ్చితంగా నేరస్తుల్ని శిక్షిస్తారు. సో నేరస్తుల గురించి మాట్లాడొద్దు, తప్పు చేసే వాళ్ళ పేర్లు తీయొద్దు, తప్పు చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చెయ్యాలి. ఇదంతా ఏంటంటే ఇప్పుడు బ్రహ్మకుమారిల ఫాలోవర్స్ జ్ఞానం. ఎప్పుడు వస్తుంది ఇటువంటి జ్ఞానము? ఎటువంటిది? కలియుగంలో వస్తుంది. సో కలియుగంలో పరిస్థితి ఎట్లుంది? తప్పు చేసేవాడి గురించి మాట్లాడొద్దు, నోరు విప్పొద్దు, విప్పితే కేసులు పెట్టేయండి వాళ్ళ మీద. కానీ అదే ద్వాపరానికి వచ్చేసరికి ఏమైపోతుంది అని అంటే తప్పు చేసేవాడి నోర్లు పీకలు ఏమని చేస్తారు? నరికి పారేస్తారు ఆ రాజులు. దొంగతనాలు చేస్తే చేతులు నరికేస్తారు. ఇంకా ఆడవాళ్ల మీద అత్యాచారాలు అన్నది అసలు ఊహకందని విషయాలు ఆ రాజ్యాల్లో. స్త్రీలు అంత గౌరవించబడతారు. కుల స్త్రీలు అంటే ఎంతో గౌరవంతో వ్యవహరిస్తారు. అసలు అన్నం పెడుతూ అంటే ప్రతి కర్మని ఒక లక్ష్మి అంటే ఒక దైవత్వాన్ని ఇచ్చారు. కుల స్త్రీలు ఎప్పుడైనా కానీ ఇంట్లో అన్నం పెడితే అన్నపూర్ణాదేవి అన్నారు, పిల్లల్ని కంటే సంతాన లక్ష్మి అన్నారు. సో అలా ప్రతి చోట ఏం చేశారంటే దైవత్వాన్ని ఇచ్చారు. సో అటువంటి రాజ్యాలు వస్తాయి. ఆ రాజ్యాల్లో రాజులు ధర్మాన్ని ఇచ్చేస్తారు, నేరాల్ని అరికడతారు. ఎందుకు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ నేరస్తుల్ని అరికట్టడానికి ఇక్కడ ధర్మాన్ని బోధిస్తుంటే బాబా తీసుకుంటున్నారు. సో కాబట్టి అక్కడికి వస్తారు. సో ఈ ఎవరైతే పేర్లు తీయొద్దు, తప్పు చేసే వాళ్ళని గురించి మాట్లాడొద్దు, మాట్లాడితే పాపం వచ్చేస్తుందంట. ఇంకా కొంతమంది నాకు జ్ఞానం ఏం చెప్పారంటే ఇది యాక్చువల్గా మురళిలో ఉంది, పుణ్యాత్మలుగా అయ్యే విధి అన్న దాంట్లో ద్వాపర యుగంలో రాజులు కఠినంగా శిక్షించే వాళ్ళని మనము చందమామ కథల్లో చదువుకున్నాం. ఏమంటే ఆ రాజ్యాల్లో గనక ఎవరైనా నేరాలు చేస్తే రాజు కఠినంగా శిక్షించి ఆ రాజ్యంలోని ప్రజలలో రాజ్యంలో నేరాలు వ్యాప్తి చెందకుండా చేసేవాళ్ళు. అంటే రాజు కంట్రోల్ ఉండేది పబ్లిక్ మీద. సో ఈ జ్ఞానం బ్రహ్మకుమారిస్ల జ్ఞానం ఎట్లా తీసుకొచ్చారంటే ఆ రాజు అంట నేరస్తుల్ని శిక్షిస్తే ఆ మెట్లు దిగుతూ వచ్చిన తర్వాత సపోజ్ ఏ రాజన్న ఎవరైనా నేరం చేశాడని చెప్పేసి తల నరికించేశాడే అనుకుందాం, మళ్ళా రాజు తల నరికేస్తారంట. సో కాబట్టి అటువంటివి ఏం చెయ్యొద్దంట, ఎవరు తప్పు చేసినా సైలెంట్ ఉండాలంట. ఇది చెప్పే జ్ఞానం. ఈ రోజు హత్య జరగడానికి కూడా కారణం అంట అప్పుడు రాజులంట నేరస్తుల్ని శిక్షించినందుకు ఆ నేరస్తులు మళ్ళీ తిరిగి ఇప్పుడు జన్మ తీసుకుని ద్వాపర యుగంలో ఎవరైతే రాజు వీళ్ళకి ఉరిశిక్ష చేశాడో ఆ రాజుని మళ్ళీ చంపేస్తారట. బ్రహ్మకుమారుల జ్ఞానం ఇది. అంటే ఓవరాల్ గా ఏం చేశారంటే నేరం ఎవరు చేసినా ప్రొటెక్ట్ చేయండి అని నేర్పించారు. సమ్మరీ అదే. సో ఈ రోజు ద్వాపరంలో గనక ఏ రాజన్న నేరస్తుడిని శిక్షిస్తే ఆ నేరస్తుడికి పాపం వస్తుందా? రాజుకు పాపం వస్తుందా? సరే ద్వాపరం వదిలేసేయండి. సపోజ్ ఈ కలియుగంలో న్యాయస్థానాలలో ఏ జడ్జి అయినా నేరస్తుడికి ఉరి శిక్ష వేస్తే జడ్జికి పాపం వస్తుందా? సో నేను మళ్ళీ ప్రశ్న రిపీట్ చేస్తున్నాను. ద్వాపర యుగంలోని రాజులు నేరస్తులకి గనక నేరాలు అరికట్టాలని చెప్పేసి రాజ్యమంతా న్యాయపరంగా ధర్మం ఉండాలని చెప్పి నేరస్తులకు గనక ఉరిశిక్ష వేస్తే రాజుకు పాపం వస్తుందా రాదా? ఇప్పుడు కలియుగంలో ఒక సుప్రీంకోర్టు జడ్జి గాని హైకోర్టు జడ్జి గాని నేరస్తులకు గనక ఉరిశిక్ష వేస్తే పాపం వస్తుందా రాదా? ఎందుకు రాదు? కరెక్టే ఆన్సర్, పాపం రాదు. కానీ మరి వాళ్ళు ఉరిశిక్ష చేయడం అంటే మనుషుల్ని చంపేసేయడం కదా. ఇప్పుడు బ్రహ్మకుమారిల జ్ఞానం ఏం నేర్పిస్తున్నారంటే ఆ రకంగా చంపేస్తే మళ్ళా నేరస్తుడు అంటే ఎక్కడో చోట జన్మ తీసుకుని మళ్ళీ రాజుని చంపేస్తాడు అని. అంటే వీళ్ళ లాజిక్ ప్రకారము ఈ రోజు ఏ కోర్టులోనన్నా ఏ జడ్జి అన్నా నేరస్తుడికి ఉరిశిక్ష వేస్తే ఆ ఉరిశిక్ష వేసుకున్నవాడు మళ్ళీ వచ్చే జడ్జిని ఇంకెక్కడో జన్మలో చంపేస్తాడంట. అంటే ఓవరాల్ గా అదే చెప్పాను కదా, ఇలా జ్ఞానం ఎట్లుందంటే తప్పు చేసేవాడిని ప్రొటెక్ట్ చేయండి, అసలు తప్పు చేసేటోడిని టచ్ చేయకండి, అసలు వాడి గురించి ఆలోచించకండి, వాడి అవగుణాలు చూడకండి, వాడి గురించి మాట్లాడకండి, వీలైతే ఇంకా సహయోగం ఇవ్వండి అన్నట్టు.
అబ్బో, అది వారి ధర్మం. ఉమ్. సో ఆన్సర్ రాదే కానీ కారణం చెప్పండి, ఎందుకంటే కారణాలు తెలియాలి ఇప్పుడు మనకి. జడ్జి వృత్తి ధర్మం. ధర్మాన్ని, డ్యూటీ, ఇతరులు చేయకుండా ఉండాలి, ధర్మాన్ని రక్షిస్తున్నారు. జడ్జి వృత్తి ధర్మం రాదు అక్కయ్య, అది వారి ధర్మం. చట్టం ప్రకారం వేస్తారు కాబట్టి. ధర్మాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి, ఆయన ధర్మం ఆయన చేస్తున్నారు కనుక పాపం రాదు. వారు తప్పు చేశారు కదా, అది ఇతరుల పైన జరగదు కాబట్టి అది అతని కర్తవ్యం. వారి కర్మఫలం జడ్జి ద్వారా వస్తుందా? ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ పీపుల్. ఆ నేరం మళ్ళీ రిపీట్ అవ్వకూడదుగా చట్టం ప్రకారం. చాలా రీజన్స్ అయితే కరెక్టే. సో ఇక్కడ ఏంటంటే మనం చేసే పాపపుణ్యాలన్నీ భారతదేశం యొక్క చట్టాలు భగవంతుని చట్టాల ప్రకారం నడుస్తున్నాయి. సో ఒక దేశంలో గనక ఒక చట్టం గనక చేస్తే నేరాలను అరికట్టడానికి, ఫలానా నేరానికి ఈ శిక్ష వెయ్యాలి అని గనక దేశం యొక్క చట్టాలు గనక ఉంటే, ఆ చట్టాలు అమలు పరుస్తే పాపం రాదు. ఇప్పుడు రాజులు శిక్షలు వేశారంటే ఎందుకు వేశారు? నేరాలు అరికట్టడానికి, లేకపోతే నేరస్తుల్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. అందుకే బాబా మురళీలు ఏమంటున్నారు, తాత్కాలికమైన శాంతి కోసమే వాళ్ళు అంత కృషి చేస్తే, ఇప్పుడు సంగమ యుగంలో ఇంత తమో ప్రధానత ఉంటే మీరు శాంతిని వ్యాపింపచేయరా అని అడిగాడు. సో చేయాల్సిందే కదా. సో ఈ రోజు ధర్మంని నిలబెట్టాలి అంటే అధర్మాన్ని ఎవరు పెంచుతున్నారో తెలుసుకోవాలి. ఏ ఏ రకంగా పెంచుతున్నారు, ఏ పద్ధతిలో చేస్తున్నారు, మూఢసోపట రండి, అది తెలుసుకుని దానికి తగ్గట్టు వాళ్ళకి శక్తినిచ్చి, సంకల్పాలు ఇచ్చి, ఒకవేళ అటువైపు నుంచి కాకపోతే ఎవరు మోసపోకుండా ఇటువైపు నుంచి ఎడ్యుకేట్ చేసి, సంకల్ప శక్తి ఇచ్చి, వాళ్ళకి ఏ రకంగా మోసాలు జరుగుతాయి అన్నది వివరించి, వాళ్ళు మోసపోకుండా జాగ్రత్త పడేటట్టు వాళ్ళకి ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది యాక్చువల్గా బాబా చెప్పే సేవ. ఇది కాకుండా పాపాలు వచ్చేస్తాయి, భోజాలు వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి అని అంటే ఇంకా ఇంకా అటువంటిదే నమ్మేసి అధర్మానికి సంయోగం ఇస్తూ పోతుంటే మాత్రము, బాబా వచ్చింది ధర్మస్థాపన కోసము. ఆ రాజకుటుంబాల్లో ఎవరినైతే సింహాసనం మీద కూర్చోబెడతారో వాళ్ళంతా ధర్మం తెలుసుకుని ధర్మాన్ని బోధిస్తున్నాడు మురళిలో. ఈ రోజు పరివారంతో ఉండాలని అంటున్నాడు. పరివారంతో ఉండడము అని అంటే తప్పులు చేస్తే సంయోగం ఇవ్వడం కాదు. ఒకవేళ నిజంగా తప్పులు చేస్తే సంయోగం ఇవ్వాల్సే వస్తే శివబాబా ఎందుకు ఇవ్వట్లేదు? శివబాబా మురళిలు ఏం చెప్పారు? ధర్మరాజుగా ప్రేమ స్వరూపమే కాదు, తండ్రి యొక్క ప్రేమ స్వరూపమే కాదు, మహాకాలుడి స్వరూపం కూడా ఉంటది అంటున్నాడు. అంటే తప్పులు చేస్తే నేను శిక్షిస్తా అంటున్నాడు. సద్గురువు పాత్రలు ఏమంటున్నాడు? నేను మీకు శిక్షణ ఇస్తాను, మీరు గనక తీసుకోకపోతే శిక్షిస్తా అంటున్నాడు. మరి బాబా ఎందుకు శిక్షిస్తున్నట్టు? ఇప్పుడు మన లాజిక్లు ఏవైతే తీస్తున్నామో, తప్పు చేసే వాళ్ళ అవగుణాలు చూడొద్దు, చూస్తే భోజాలు వచ్చేస్తాయి అని అంటే, మరి శివబాబా ఈ రోజు నేను శిక్షిస్తాను అని అంటే వాళ్ళ అవగుణాలు చూస్తున్నట్ట, ఆయన తప్పు చేస్తున్నట్ట? అంటే ఏంటి, అక్కడ బాబాని యథార్థంగా తెలుసుకోలేదు. ఎందుకు శిక్షిస్తా అంటున్నాడు? ఎందుకంటే ఆయన సత్యమైన భక్తుల్ని పీడించుకు తింటున్నారు కాబట్టి. సో అలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే ఆయనేం ఊరుకోడు. అందుకే ఆయన అంటేనే భయపడతారు వీళ్ళంతా. సో ఆ పడే శిక్షలు కూడా ఎట్లా పడతాయి అని అంటే, ఒక బీజాన్ని ఏ బీజాన్ని నాటితే అదే ఫలము, ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు. అంటే ఎంత తీవ్రంగా వస్తుందో దాని యొక్క పర్యవసానం చూడండి. అంటే ప్రతిదీ పదమాపదం. ఈ రోజు మనం ఒకళ్ళ అజ్ఞానాన్ని పెంచేటట్టు, ఈ రోజు మనమే గనక భయపడ్డాము, అజ్ఞానాన్ని పెంచి పోషించాము అని అంటే తరంగాలు వెళ్తాయి, మళ్ళీ అంతా తిప్పి కొడుతుంది. సో డ్రామా జ్ఞానాన్ని వ్యతిరేక దిశలో తీసుకొచ్చినప్పుడు ఎంతో మంది సంయోగం ఇచ్చి ఆ డ్రామా జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఏ జ్ఞానము? ఫిక్స్డ్ రిపీట్ అని చెప్పి అందరిలో నిరాశ నిస్పృహలు నింపడం, అందరినీ బాబాకి దూరం చేసేయడం.
వ్యతిరేక దిశలో వచ్చింది జ్ఞానం. అప్పటికి బాబా మురళి కూడా నడిపాడు, వ్యతిరేక దిశలో రావడానికి కారణం మీ యొక్క సోమరితనం, నిర్లక్ష్య భావం అని. సో ఆ మురళీలన్నీ దాచేశారు బయటికి రాకుండా. సో ఫాలోవర్స్ అంతా ప్రచారం చేసి కూర్చున్నారు. సో ప్రచారం చేసి కూర్చున్న అటువంటి టైంలో ఛానల్ పెట్టి చేసినప్పుడు, మీరు ఇలాంటివన్నీ చేస్తే మా మనోభావాలు దెబ్బతినిపోతున్నాయి, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీరు అది కాదు, మీ వల్ల వీళ్ళు బాధపడ్డారు, వాళ్ళు అలజోళ్ళలోకి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ అలజోళ్ళలోకి వెళ్ళిపోతే అదంతా ఇప్పుడు నా ఖాతాలోకి వస్తుందా రాదా? ఎస్ ఆర్ నోవా? పెట్టండి ఒకసారి మెసేజ్ చూద్దాం. ఎస్సా? నా ఖాతాలోకి వస్తుందా? ఎప్పుడైతే మనం ధర్మాన్ని పాటించి కరెక్ట్ గా చేస్తే, దానివల్ల అవతల వాళ్ళు దీంట్లోకి వెళ్ళినా, అలజడిలోకి వెళ్ళినా, బాధపడినా మన ఖాతాలోకి రాదు. ఈ అవగాహన మనకు చాలా అవసరం. ఈ అవగాహన లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే బ్రహ్మకుమారిలు భయపెట్టేశారు. మీరు ఇలా చేస్తే పాపం వచ్చేస్తుంది, అలా చేస్తే పాపం వచ్చేస్తుంది అని చెప్పేసి భయపెట్టేస్తూ పోయారు. దానివల్ల ఏమైపోయిందంటే చాలా మంది రాలే బయటికి. ఇదిగో ఆన్సర్. సత్యమైన జ్ఞానం చెప్పినందుకు ఎలాంటి పాపం రాదు, పుణ్యమే వస్తుంది. పుణ్యం వస్తుంది, ప్లస్ మీ నుంచి మొన్న ఒక మురళి చెప్పుకున్నాం ఏమని, నిజాలు చెప్తే ఇంకా బాబా ఎక్స్ట్రా 50% మీ పొరపాట్లు తీసేస్తానని చెప్పాడు. అంటే వచ్చే బెనిఫిట్ కన్నా ఇంకా, అంటే 100 కాకుండా 150% బెనిఫిట్. పుణ్యము వస్తుంది, ఆ తర్వాత సత్యం చెప్పినందుకు ఎక్స్ట్రా 50% తీసేస్తా అంటున్నారు. అంటే టోటల్ 150% బెనిఫిట్, జ్ఞానం ఉన్నది ఉన్నట్టు చెప్పి నిజాలు చెప్పినందుకు. పుణ్యము వస్తుంది, ఏమైనా పొరపాట్లు జరిగితే అందులో కూడా 50% తీసేస్తా అంటున్నారు. సో కాబట్టి సంగమం నడుస్తుంది, యుగ పరివర్తన సమయము. ఇటువంటి సమయంలో సత్యమైన జ్ఞానాన్ని ఎందుకు బయటికి తీసుకురావద్దు? ఎందుకు అజ్ఞానం అన్న అంధకారం వ్యాపిస్తున్నప్పుడు, శివబాబా సమానంగా సేవ చేయాలన్నప్పుడు అజ్ఞానం అన్న అంధకారం పోవాలి అంటే జ్ఞానం యొక్క ప్రకాశం వ్యాపించాలి. సో జ్ఞానం యొక్క ప్రకాశం వ్యాపించాలి అంటే ఖచ్చితంగా సత్యమైన జ్ఞానం బయటికి తేవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ సమయంలో మనం ఆ పనే చెయ్యకపోతే మరి బ్రహ్మబాబా తోటి మ్యాచ్ అవుతుందా మనది? ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ క్లాసెస్ అన్నది యాక్చువల్గా బ్రహ్మబాబా సమానంగా అవడానికే. మేము సాధారణ పురుషార్థాలు చేసేసుకుంటాము, సాధారణ పురుషార్థాలు చేసేసుకుని మాకు పుణ్యం రాదా రాదా అంటే వస్తుంది. కానీ ఎవరితోటి మ్యాచ్ అయింది మీ పుణ్యం, అది పాయింట్ ఇక్కడ. మీరు సాధారణ పురుషార్థం చేసేసి ఊడ్చేసుకొని తుడిచేసుకుని పుణ్యం రాదా అంటే మీరు ఎట్లా చేసినా ఇస్తా అంటున్నాడు ఆయన. దయాసాగరుడు కాబట్టి ఇస్తాడు. కానీ ఏ పుణ్యం వస్తుంది, ఎంత వస్తుంది? బ్రహ్మబాబా ఖాతాలో ఉన్నంత పుణ్యం వస్తుందా, సాధారణ పుణ్యం వస్తుందా? ఇప్పుడు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు జ్ఞానం చెప్పారు అనుకుందాం, ఒకరు చెప్పిన జ్ఞానం యొక్క ప్రభావం పడింది, ఇంకొకరు చెప్పిన జ్ఞానం యొక్క ప్రభావం పడలేదు అనుకోండి. సో అప్పుడు బాబా ఎవరికి మార్కులు వేయాల్సి వస్తుంది? ఎవరు చెప్తే జ్ఞానం యొక్క ప్రభావం పడిందో వాళ్ళని ముందు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఫస్ట్ ర్యాంక్, వీళ్ళు సెకండ్ ర్యాంక్ అని వేయాల్సి వస్తుంది. సో మనం చెప్పిన జ్ఞానం ప్రభావం ఎప్పుడు పడుతుంది? మనం ధారణ చేసినప్పుడు, ప్లస్ విధి పాటించినప్పుడు. విధి ఏం చెప్పాడు? వాయుమండలాన్ని తయారు చేయండి, ఆ తర్వాత ఆత్మల యొక్క స్థితిని పెంచండి, అప్పుడు జ్ఞాన బీజాలు నాటండి అన్నాడు. సో ఈ విధిని పాటిస్తే అక్కడ సఫలత వస్తుంది. సో ఇప్పుడు అది తెలుసుకుని చేస్తూ పోవాలి. చేస్తూ పోయినప్పుడు ఏమైపోతుంది, మన ఖాతా జమ అవుతుంది. ఆ తర్వాత వచ్చే కల్పంలో కూడా విద్యావంతుల ఇళ్లలో జన్మ తీసుకుంటాము. ఆ చదువుకున్న వాళ్ళంతా మన చుట్టుపక్కల ఉన్నప్పుడు ఆ జీవితమే వేరుంటుంది. మనకంటూ ఒక స్వతంత్రత ఉంటుంది. ఆ తర్వాత మన జీవితంలోని సమస్యల్ని మనం పరిష్కరించుకోవడమే కాకుండా ఇతరుల జీవితాల్లో కూడా పరిష్కరించగలుగుతాం. ఇది శ్రేష్ఠ జీవితం. మనం కోసం మనం బతకడం ఎవరైనా చేస్తారు. ఇక్కడ మనం చూడాల్సింది ఎవరిని? శివబాబాని, బ్రహ్మబాబాని. సో శివబాబాని, బ్రహ్మబాబాని చూస్తే వాళ్ళు ఎవరి కోసం బతికారు? మన కోసమే. సో ఇది విశేష జన్మ. ఒకరు సంతోషంగా ఉండాలని ఆ రకంగా ఎప్పుడైతే ఇంకా మనకంటూ ఇంకా మనకు కావాల్సినవి ఏవైతున్నాయో అన్ని ఇచ్చేసాడు నా ప్రాప్తులు. ఇంకా మనం కూర్చొని చేయాల్సింది ఏం లేదు. ఆ సంకల్ప శక్తిని వాడుకోవడం, సంబంధాలని సరిదిద్దుకోవడము, డబ్బు లేకపోతే
ఆ డబ్బు కూడా ఎలా చేయాలని ఆల్రెడీ చెప్పాను. సంకల్పం చేస్తాము, ఆ తర్వాత ప్రయత్నం అన్నది చేస్తాము, శివబాబా సలహాలు తీసుకుని చేస్తాం, మెయిన్ వచ్చేస్తుంది. సో అప్పులుంటే తీరుతాయా అని అంటే అదే పద్ధతి, బాబా సలహా తీసుకోవడము, సంకల్ప శక్తి వాడడము, ఆ తర్వాత మెయిన్ లోపల పరివర్తన చెయ్యాలి. లోపల మనము నా దగ్గర ధనం సమృద్ధిగా ఉందని సంకల్పాలు బైహార్ట్ కొట్టడం కాదు, నేను సంపన్న స్వరూపాన్ని సత్యుగంలో స్వదర్శన చక్ర సంకల్పాలు. సో లోపల జరగాలి. లోపల ఎప్పుడైతే నేను సంపన్న స్వరూపాన్ని, ప్రాప్తి స్వరూపాన్ని అన్న ఇది ఇక్కడ ఖజానాలతోటి సంపన్నంగా అవుతామో బయట మార్పు వస్తుంది. సో ప్రతిసారి లోపల 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 మార్పు చెందాలి. లా ఆఫ్ అట్రాక్షన్ కానీ సంకల్పాలు కానీ బయట కాదు పనిచేయడము, లోపల పనిచేస్తాయి అవి. సో నేను సంపన్నంగా ఉన్నాను అని బాబా నుంచి ఖజానాలు తీసుకుని సంపన్నంగా చేస్తూ పోతే బయట మార్పు వస్తుంది. లోపల మార్పు చేయకుండా బయట ఎన్ని సంకల్పాలు బైహార్ట్ కొట్టినా చేసినా ఎంతో కొంత వస్తుందేమో కానీ ఎవరైతే లోపల పరివర్తన చేశారో వాళ్ళ సంకల్పాలకు శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందుంటారు. ఎవరైతే మీద మీద చేశారో వాళ్ళు ఎంతో కొంచెం చేస్తే ర్యాంకింగ్ లో మాత్రం వెనకొచ్చేస్తారు. ఒక్క నిమిషం ఉండి స్పందన, డౌట్. ఒకసారి కెమెరా ఆన్ చేయి, నేను మ్యూట్ తీస్తాను. అడిగి ఇప్పుడు ప్రశ్న ఏంటి అక్కయ్య? మీరు అన్నట్టు అంత స్ట్రైట్ గా అంత ధైర్యంగా నిజాలు బయటికి చెప్తే మన చుట్టుపక్కల ఉన్న జనాలు మనల్ని చాలా టార్గెట్ చేస్తారు కదా అక్కయ్య. అది ఫేస్ చేయడానికి మనకు ధైర్యం ఉండాలి. మీ అంత ధైర్యం మాకు ఉంటది అంటారా? అంటే బాబా తోడుంటే ఉంటది, అందుకే బాబా పట్ల నిశ్చయం ఉందా అన్నదే పాయింట్. బాబా కాపాడుతాడన్న నమ్మకం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న క్లాస్ ఏంటి? స్వయము బాబా డ్రామా పరివారం. సో బాబా మనకంటూ మనకు తోడున్న తర్వాత మన ఒంటి మీద చేపడే అవకాశమే లేదు. అందుకే భక్త ప్రహ్లాద సినిమా చూడమని చెప్పి, నీకు బాబా అటువైపు వాళ్ళ వైపు ఉండనే ఉండడు, మన వైపే ఉంటాడు. సత్యమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపే ఉంటాడు. ఈ నమ్మకం మనకు ఉండాలి. మనం ఎట్లా ఆలోచిస్తున్నామంటే బాబా అటువైపు ఉన్నాడు అనుకుంటున్నాను, లేడు అసలు. అటువైపు లేనే లేడు. జ్ఞానం అనే కాదక్కయ్య, ఇప్పుడు ధర్మం రాంగ్ అన్నది కరెక్ట్ గా నిలబడాలి, చెప్పే సంస్కారం ఉండాలి అంటున్నారు కదా. అది జ్ఞానంలో అనే కాదు, మిగతా అన్ని విషయాల్లో వర్తిస్తుంది కదా. అంటే ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కడ రకరకాలుగా వాళ్ళు దృష్టిలో ఇక్కడ తప్పు చేస్తున్నారు అన్నది వాళ్ళ దృష్టికి వస్తది. ఇప్పుడు నేననే కాదు, మిగతా వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించి వీళ్ళు పలానా వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళు గమనిస్తారు. సో అప్పుడు బయట పెడితే ఆ పరిస్థితుల్లో కూడా బాబా తోడుంటారా? వీళ్ళు బయట పెడితే చాలా టార్గెట్ చేస్తారు కదా వీళ్ళని, ఇలా నిజాలు మాట్లాడే వాళ్ళని. అవును, ఇప్పుడు నేనే స్టేట్ బ్యాంక్ లో ఉన్న కరప్షన్ వీటన్నిటి గురించి మాట్లాడితే తీసుకెళ్లి పనిష్మెంట్ పోస్టింగ్ వేశారు తాడిపత్రిలో. సో వేస్తే ఏమైంది? బాబా తోడున్నారు కదా. మీకు ఇక్కడ మీకు లాస్ట్ టైం క్లాస్ చెప్పినట్టు అదే చెప్పాను. పరీక్షలా లేకపోతే కర్మభోగం అని ఇంత టెన్షన్లు పడొద్దు, ఇంత లోతుగా వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం లేదు. పరిస్థితులు వస్తూ ఉంటాయి, బాబా తోడు పెట్టుకుని చేసుకుంటూ పోతే మీకు ధారణ అన్నది జరగాలి, లోపల మార్పు అన్నది జరగాలి. అందుకే ఏం చెప్తున్నాము, ఒకసారి జ్ఞానంలోకి వచ్చామంటే సమస్యల మీద సమస్యలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒకటి పాపం యొక్క బరువు ఆ మొత్తం పర్వతం అంతా దిగాలి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు రావాల్సిందంటే 10 రోజులు 10 నిమిషాలు 10 రోజుల్లో వెళ్ళిపోతుంది. ఇంకా చేస్తే సంకల్ప స్థాయిలో కల్లో వెళ్ళిపోతుంది. సో ఆ మొత్తం బరువుని దింపేస్తున్నాడు ఆయన. దింపేసిన తర్వాత ఈ చదువు ద్వారా ఆయన మనని సంపన్నంగా సంపూర్ణంగా చేస్తున్నాడు. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజాలు మాట్లాడితే టార్గెట్ చేస్తారు, సమస్యలు క్రియేట్ చేస్తారు, పెడతారంటే ఎవరు చేస్తారు? కౌరవులు చేస్తారు. సో పరిస్థితులు ఎట్లున్నాయి? కౌరవుల మధ్యలో ఐకమత్యం ఉంది. బాబా మనకి సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చేసాడు ఆల్రెడీ. ఏమని? ఇప్పుడు సంగమం నడుస్తుంది ఈ యుగంలో. మొన్న ఏం చెప్పాము? సత్యానికి అసత్యానికి మధ్యలో తేడా. దీంట్లో రావణాసురుడు ప్రెసిడెంట్, ఇప్పుడు అసత్య రాజ్యం నడుస్తోంది అని బాబా చెప్పేసిన తర్వాత మనం అందరూ సత్యతతోటి ప్రవర్తిస్తామని ఎట్లా అనుకుంటాం? అదే ఇటువంటి సమయంలో ఖచ్చితంగా కౌరవులు వీళ్ళంతా ఏం చేస్తారంటే నామను కదుపుతారు.
సో బాబా ఏం చెప్తున్నారు? సత్యమైన నావ కదులుతది కానీ మునగదు. ఎందుకంటే 100 మంది కౌరవులు కలిపి ఊపుతున్నారు దాన్ని. ఉమ్, సత్యాన్ని ఊపుతున్నారు. సో బాబా ఏం చేసి పెట్టాడు ఇక్కడ? సత్యత అన్న నావ కదులుతుందే గాని మునగదని చెప్పాడు. ఈ విషయం నమ్మాలి. బాబా పైన నిశ్చయం అంటే ఇదే అని ఏ ఏ వాక్యాలు చెప్పారో ఆ వాక్యాలన్నీ నమ్మి తీరాల్సిందే. అమ్మో సమస్య వచ్చేసి అనేసి ఆలోచించామంటే నిశ్చయం పోయినట్టేగా. సో సత్యత అన్న నావలో నావికుడు శివబాబా అయినప్పుడు 100 మంది కౌరవులు ఏం చేయగలరు? ఉమ్, ఏం చేయలేరు కదా. సో మనకి ఏంటంటే ఆయన మీద నిశ్చయం లేదు. చాలా మంది ఆయన నమ్మరు. కౌరవుల మీద నమ్మకం ఎక్కువ. వాళ్ళు ఏం సమస్యలు తీసుకొస్తారో ఏమో, వాళ్ళు టార్గెట్ చేస్తారేమో, కేసులు పెడతారేమో, ఫిజికల్ అటాక్స్ చేస్తారేమో, మన గురించి చెడు ప్రచారం చేస్తారేమో, మన వాళ్ళని మనకి దూరం చేసేస్తారేమో అని ఇన్ని భయాలతో బతికేస్తా ఉన్నాం. ఉమ్, సో మీకు యుగం ఏంటో చెప్పాడైనా, సంకల్పాలు ఇచ్చాడు, శక్తులు ఇచ్చాడు. సో ఈ యుగంలో మన గురించి ఎంతో మంది ఎన్నో మాట్లాడతారు. అదే చెప్పాను కదా ఇందాక, సేవలకు వెళ్ళినప్పుడు మొత్తం అంతా మాదే వేస్తాం, అన్ని చేస్తాం, అయినా సేవదారులు సాటిస్ఫై అవ్వరు. ఉమ్, సో ఇంకా ఏం చేస్తారు ఇంతకన్నా చెప్పండి. ఈరోజు ఉమ్, జ్ఞానం ఇస్తున్నాం మేము, ఇదే తీసుకుందాం, ఉన్నది ఉన్నట్టు కూర్చుని ఉన్న మురళీలన్నీ వెతికి ఫోటోలు తీసి చేసి యూట్యూబ్ లో తీసి పెట్టాం. సో మంచి పేరు వచ్చిందా చెడ్డ పేరు వచ్చిందా? నాకు చెడ్డ పేరే వచ్చింది. వచ్చింది. చెడ్డ పేరే ఎందుకు వచ్చింది? కారణం ఏంటి దానికి? సత్యమైన జ్ఞానాన్ని జ్ఞానాన్ని బయటకు తీశారు, తప్పులు ఎంచారు, ఒప్పుకోరు. ఇక్కడ తప్పు జరుగుతుందని ఎవరు ఒప్పుకోరు? ఎవరు ఒప్పుకోరు? బ్రహ్మకుమారిలు వాళ్ళ ఫాలోవర్స్ ఒప్పుకోవట్లేదు. ఈ అవగాహన నాకుండాలి. ఉమ్, మనం కొన్ని విషయాలు పేర్లు తీసుకుని స్ట్రైట్ గా మాట్లాడేసుకుంటే వచ్చేస్తుంది జ్ఞానం, క్లారిటీ. సో మనని ఈ రోజు ఎవరైనా విమర్శిస్తున్నారు, కాదంటున్నారు, బాబా సత్యమైన జ్ఞానాన్ని ఒప్పుకోవట్లేదు అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు? శివబాబా ఫాలోవర్సా, బ్రహ్మకుమారిల ఫాలోవర్సా? ఇదే డౌట్ వచ్చింది అక్కయ్య. ఈ బ్రహ్మ అదేంటి సెంటర్ కి వెళ్ళేటప్పుడు ఇలా రాంగ్ వచ్చినప్పుడు మీరు పట్టించుకోకండి అంటే, ఇంత పరమాత్ముడు దిగి ఎంత ధైర్యంగా, ఇప్పుడు అంత పెద్ద దేవుడు పరమాత్ముడు దిగి ఇంకా మనలో అంత ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకే ఉండాలి మిగతా వాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే మనకే ఆయన ఉండాలి. నుంచి జ్ఞానం మనమే తీసుకున్నాం కాబట్టి. ఆయన అలా ఎదిరించి ఖండించడం అని చెప్పకుండా సైలెంట్ గా ఊరుకోండి అని ఎందుకు చెప్పాడు? చెప్తాడా అసలా అన్నది అప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఉమ్. ఇప్పుడు ఓ డాక్టర్ పిల్లని డాక్టరే చేయాలనుకుంటారు కదా. మరి ఆయన అంత శక్తివంతుడు, మనల్ని ఎలా తయారు చేయాలి? ఎలా తయారు ఆయన ఆయన చేయాలనుకుంటాడు? సమానంగానే తయారు చేస్తానంటున్నాడు. మరి ఆయన అంత ధైర్యవంతుడు, శక్తివంతుడు, మనల్ని కూడా అలాగే తయారు చేయాలి కానీ సైలెంట్ గా ఎలా ఊరుకోమన్నాడా అన్నది నాకు డౌట్. ఏమనలేదు ఆయన సైలెంట్ గా ఉండమని ఏమనలేదు. శుభభావనలు శుభకామనలు పనిచేయకపోతే కేసులు పెట్టడానికి కూడా నిషేధం లేదన్నాడు. మీకు ఒకసారి చూపించాను కూడా క్లాస్ లో ఆ శ్రీమతం. అవునవును. పెట్టాడు ఆయన. అది ఏమైపోయిందంటే అసత్య రాజ్యం నడిచేటప్పుడు బానిసత్వము, భావజాలం ఇవన్నీ ఉండేసరికి ఏమైపోయిందంటే ఈ రోజు పబ్లిక్ ని మోసం చెయ్యాలన్నా, ఏది చేయాలన్నా చదువు తీసేయాలి, ప్లస్ కూర్చుని తినడం. సన్యాసాశ్రమ ధర్మంలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి? సొంత సంపాదన ఉండదు. ఆ సొంత సంపాదన ఉండనప్పుడు ఏమవుతుందంటే, ఒకప్పుడు సన్యాసాశ్రమ ధర్మం ఏదో ఆకులు అలములు తిన్నట్టు చదువుకున్నాం మనం పుస్తకాల్లో. కానీ ఇప్పుడు ఆకులు అలములు ఎవరు తినట్లేదు కదా. ప్లస్ ఎక్కడో అడవుల్లో ఎక్కడో కూర్చుని ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా బిల్డింగ్లు, అంత ప్యాలెస్లు ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఊరికి ఎలా వస్తాయి చెప్పు? సో ఈ రోజు డబ్బు సంపాదిస్తుంది ఎవరు? గృహస్థు సంపాదిస్తున్నాడు. సో గృహస్థు పగలనక రాత్రనక నానా కష్టాలు పడి సంపాదిస్తున్నాడు. సో ఇప్పుడు ఈ సంపాదన లేని వాళ్ళంత సమస్య అంతా ఎక్కడుంది? జనాన్ని పోగేసామా, ధనాన్ని పోగేసామా అన్న దగ్గరే ఉంది. సో మరి ఇన్ని కావాలి అని అంటే ఖచ్చితంగా గృహస్థుని, డబ్బు సంపాదించేవాడిని మోసం చేయాల్సి వస్తుంది. సో గృహస్థుని మోసం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అంటే చదువు తీసేయాలి. తర్వాత నువ్వు బ్రహ్మచర్యం పాటించట్లే, అదొకటి పెట్టుకొని కూర్చున్నారు అంతే. సో గృహస్థు కూడా ఏంటంటే పుస్తకాలు తెరిచి చూడలేదు. అది నిజంగా పెట్టాడా ఏంటి, ఎందుకు పెట్టాడు, పాటిస్తే ఏంటి, పాటించకపోతే ఏంటి, ఏవేవి ఆలోచించలేదు. వాళ్ళు చెప్పారు, నమ్మేశారు. నమ్మేసి తీసుకెళ్లి సంపాదన అంతా జనాన్ని ధనాన్ని అన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మెయిన్ అంతా చదువులోనే ఉంది. ఆ చదువే చదువు తీసేసి భయాన్ని నింపేసామనుకో ఎవరినైనా మోసం చేసొచ్చు. ఇంకా తర్వాత వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. ఎందుకంటే అటు చదువు లేదు, మీ నుంచి భయాన్ని నింపేశాం. అది కూడా భగవంతుని పేరు పెట్టి నింపారు.
సో పాపం వచ్చేస్తదంట. మీరు అపవిత్రులు కాబట్టి తెచ్చివేసి మీరు పుణ్యం సంపాదించుకోండి అనంటే సోదేస్తూ పోయాడు. అందుకే ఆయన సత్యత్రేతాయుగాల్లో భక్తి తీసేసాడు. ఎందుకంటే భక్తి పెడితే మళ్ళీ దేవర యాక్షన్ ఉంటది. ద్వాపరానికి వచ్చేసరికి కూడా ఏమైపోయింది, సతో భక్తి ఉంటది. అక్కడ మోసాలు జరగవు. తమో భక్తి అయ్యేసరికి దిగిపోయింది. సో తమో భక్తి రికార్డింగ్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు ఒక పక్కన భక్తి తప్పంటారు. ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా అన్ని ప్రదర్శనలు వేసి పెట్టేశారు. అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు వేసి పెట్టేశారు. పెట్టేసి ఇంకా రకరకాలన్నమాట. ఏ బ్రహ్మకుమారిలు అయితే భక్తి తప్పంటారో, ట్రాష్ అంటారో వాళ్ళే వేసి కూర్చున్నారు. ఎందుకు? వ్యాపారం కోసం. అంటే దేని షూటింగ్ నడుస్తుంది? తమో భక్తి యొక్క షూటింగ్. అంటే భగవంతుణ్ణి వ్యాపారం కోసం వాడుకునే షూటింగ్ ఏదైతే ఉందో ఆ షూటింగ్ నడుస్తోంది ఇప్పుడు. దానికి బ్రహ్మకుమారిలు చేస్తున్నారు, ఫాలోవర్స్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆ రకంగా చేస్తే సత్యుగి ప్రాప్తులు రావు, వ్యర్థ ప్రాప్తులు వస్తాయంటే ఆ చేసే ఎంతో కొంత ఇస్తా అంటాడు ఆయన, దయాసాగరుడు కాబట్టి. సో ఏ పుణ్యం ఇస్తాడు? ఇక్కడ వచ్చేది ఇస్తాడు. సో దైవీ స్వరూపాలు ఎవరిలు పూజారులు అవుతారు. సో ఆ రకంగా ఎవరికి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటున్నప్పుడు, సరే మీరు అన్నట్టు ఆయన సమానంగా తయారు చేయడానికి వచ్చాడు, కానీ మేము తయారుగాము, ఇంకా మీ నుంచి ఆయన్నే ఎదురిస్తాం అంటున్నారు కదా. సో ఓవరాల్ గా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటి అని అంటే, అసలు బాబా ఏం చెప్తున్నారు, నా పాత్ర ఏంటి. ఆయన ధర్మస్థాపనకు వచ్చాడంటే అధర్మాన్ని వినాశనం చేస్తా అంటున్నాడంటే అసలు అధర్మం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు అన్న విషయం తెలుసుకుని తీరాల్సిందే. ఆ విషయం తెలియాలనంటే ఇంకా 69 నుంచి మొత్తం అంతా హిస్టరీ చూడాల్సి వస్తుంది. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఎవరి గురించి నోరిప్పకండి అని చెప్పేశారు. సో నోరిప్పకుండా అయిపోయారు అందరు. ఎందుకంటే పుస్తకాలు తీసి చూడలేదు కాబట్టి. కానీ రాజకుటుంబాల్లోకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా అధర్మం పెంచే వాళ్ళ అధర్మం అంతా తీయాల్సిందే. ధర్మాన్ని పెంచాల్సే వస్తుంది. అధర్మం పెంచే వాళ్ళు ఏ రకంగా పెంచుతున్నారు. సో మొదట మేము చూసింది ఏంటంటే అధర్మాన్ని డ్రామా జ్ఞానం చెప్పి పెంచారు. డ్రామా జ్ఞానం చెప్పి పెంచారు. తర్వాత భోగులని చెప్పి పెంచారు. తర్వాత వైట్ డ్రెస్సులు అన్నారు. తర్వాత పాటలు వేశారు. సో ఏ మోడస్ ఆపరెండి వాడారు వీళ్ళు పబ్లిక్ ని మోసం చేయడానికి, అధర్మం ఎక్కడ పెరిగింది అన్నది చూసి జ్ఞాన యోగాల ద్వారా చేయాల్సి వస్తుంది. సో డ్రామా జ్ఞానం పెట్టి బుద్ధిని దెబ్బ కొట్టారు. సో అసలు జ్ఞానం ఏంటా అన్నది మనం చెప్తాం. సో ఖచ్చితంగా తెలుసుకోవాల్సే వస్తుంది. తెలియకుండా ఊరికే నేను కూర్చుని పాటలు వేసుకొని కూర్చుంటాను, యుగం మారిపోతుంది అంటే యుగం ఎలాగో మారుతుంది. కానీ ఆ మార్పులో నా పాత్ర ఏంటి, నేను ఎంతవరకు జ్ఞానం చెప్పాను, ఎంతవరకు శక్తి ఇచ్చాను, అసలు బాబా జ్ఞానం ఉన్నది ఉన్నట్టు బయట తెచ్చామా. సో ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు కాబట్టి, ఉన్న జ్ఞానం మేమే తెచ్చాం కాబట్టి మాకే మార్కులు వస్తాయి. సో దానికి రుజువు ఏంటంటే ఫోటోలు తీసి పెట్టేశాం మేము, సత్యమైన జ్ఞానం తెచ్చామా లేదా అని చెప్పేసి. సో చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు కూడా పుస్తకాలు చదివి చేసి మరి నేను చెప్పగలనా లేదా అంటే, జ్ఞానం అన్నది ప్రతి ఆత్మలోనూ ఉంది. ఇప్పుడు నేనేమి శాస్త్రాలు చదవలేదు, నేనేం వేదాలు చదవలేదు, ఏమీ చేయలేదు. స్కూల్ నుంచి కాలేజ్ వరకు వచ్చాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి బ్యాంక్లోకి వచ్చాను. ఆ వచ్చిన తర్వాత బాబాని తెలుసుకున్న తర్వాత ఆయన కనెక్ట్ అయినప్పుడు జ్ఞానం అన్నది ప్రతి ఆత్మ యొక్క స్వధర్మం. అది మీకు చెప్పాలన్న ఉద్దేశం ఉంటే మీకు సహజంగా వచ్చేస్తూ ఉంటది. మీరేమి శాస్త్రాలు వేదాలు ఇవేవి చదవక్కర్లేదు. బాబాకి కనెక్ట్ అవ్వడము, బాబాకి చెప్పడము, మీ జ్ఞానం చెప్తాను, ఏమన్నా కావాలనుకుంటే కొంచెం ప్రాక్టీస్ అన్నది చేసి చెప్తూ పోతుంటే మీకే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చేయగలిగాను కదా, నేనేం శాస్త్రాలు వేదాలు ఇవేం చదవలేదు కదా. మామూలు స్కూలు కాలేజీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఒకప్పుడు బ్యాంక్ ఉద్యోగం చేసుకునే వాళ్ళమే కదా. సో బాబా జీవితంలోకి వచ్చారు అని అంటే అసంభవం అన్నది సంభవం అయిపోతుంది. చాలా మంది ఎందుకు జ్ఞానం చెప్పలేకపోతున్నారు అని అంటే, పరువు పోతుందేమో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, సమస్యలు వస్తాయేమో, అంటే వీళ్ళ పట్ల వీళ్ళకి ఆత్మ పట్ల బాబా పట్ల నిశ్చయం లేదు. ఇంకా పరువు పరువు పరువు, నా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పేసి వ్యక్తులకు ప్రాముఖ్యత ఇస్తున్నారే కానీ, ఈ రోజు నేను జ్ఞానం చెప్తే బాబా హృదయ సింహాసనాధికారులం అవుతాము, బాబా మెచ్చుకుంటారు. సో ఇంకా ఆయన మెచ్చుకోవాలి కానీ ఇంకా ఎవరో ఏదో అంటారని ఆలోచిస్తున్నారే తప్పితే బాబా మెచ్చుకుంటారు అని చెప్పి ఎవరో ఆలోచించట్లేదు. అది కదా ఇంపార్టెంట్. యుగమే కౌరవ సామ్రాజ్యము, రావణాసురుడు ప్రెసిడెంట్. ఇటువంటి టైంలో ఎవరు మెచ్చుకుంటారు మనని? ఎవరు మెచ్చుకోరు. సో బాబా మెచ్చుకుంటారు కదా, ఆయన కోసం అన్న చెప్పాలి కదా. సో ఆయనను పక్కన పెట్టేసి వ్యక్తులు ఏమనుకుంటారు, ఏం చేస్తారేమో అని వ్యక్తుల గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు. అదే రికార్డింగ్ లోకి వస్తుంది. ద్వాపరం వచ్చాక కూడా ఆయన గురించి చెప్పరు.
నోరిప్పరు, అలా సాధారణ జీవితాలు గడిపేస్తారు అంతే. ఇక అది చూస్తున్నారు కదా ఇప్పుడు 2024 ఎవరెవరు రికార్డింగ్లు ఎట్లా నడుస్తున్నాయో. సో ఇంకా దాన్ని బట్టి మీ భవిష్యత్ అన్నది ఏంటో తెలుసు, ఈజీగా అంచనా వేసేసుకోవచ్చు. ఒకవేళ మార్చాలనుకుంటే కూడా ఇంకా సమయం ఉంది, ఇంకా బాబా టూ లేట్ అన్న బోర్డు పెట్టలేదు. ఓకేనా, చేస్తావా మరి? ఓకే. సరే మరి ఇవాళ టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ రేపు 3 o'clockకి కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.